ఈరోజు క్రైస్తవ జీవితంలో చాలా మంది నాకే ఎందుకు ఈ వేదన, నాకే ఎందుకు ఈ బాధ, నాకే ఎందుకు ఈ దుఃఖం అని ఏడుస్తున్నారు, బాధపడుతున్నారు. చూడండి, రోమాపత్రిక 5వ అధ్యాయం 3-4 వచనాలు చదివి సహాయం చేయండి. అంతేకాదు శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగజేయునని ఎరిగి శ్రమలయందు అతిశయపడుదుము. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. శ్రమ నిన్ను శుద్ధి చేస్తుంది. శ్రమ నిన్ను సిరులకు పరిచయం చేస్తుంది. శ్రమల ద్వారా నా దేవుడు సిరులను కుమ్మరిస్తాడు. విడిచిపెట్టే దేవుడు కాదు. ఈరోజు ఏ శ్రమతో ఇక్కడికి వచ్చావో చెల్లె, ఏ శ్రమతో ఇక్కడికి వచ్చావో తమ్ముడు, నా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నా దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నాకే ఎందుకు ఈ వేదన, నాకే ఎందుకు ఇంత కష్టం, ఇంత ప్రార్థన చేస్తున్నాను, ఇంత పరిచర్య చేస్తున్నాను, ఇంత కన్నీరు గారుస్తున్నాను, ఇంత వేదన పడుతున్నాను. ఏంటి ప్రభువా, ఏంటి ప్రభువా, ఈ వేదన ఏంటి ప్రభువా, ఈ దుఃఖం ఏంటి ప్రభువా, ఏంటి ప్రభువా ఈ నిందలు, ఏంటి ప్రభువా ఈ కష్టం, ఏంటి ప్రభువా ఈ కన్నీళ్ళు అని బాధపడుతున్నావేమో. 1,000,000 రూపాయల మాట చెప్తున్నాను, రాసి పెట్టుకో. శ్రమలు సిరులు రాబోతున్నాయి. కొట్టు గట్టిగా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, యోబు గ్రంథం 1వ అధ్యాయం 21వ వచనం. నాకు టైం లేదు, స్పీడ్గా చదవాలా. అన్ని కోల్పోయినాడు యోబు, అన్ని కోల్పోయినాడు, సమస్తం కోల్పోయినాడు యోబు. ఆరోగ్యం కోల్పోయినాడు, సంపద కోల్పోయినాడు, కుటుంబాన్ని కోల్పోయినాడు, అన్ని కోల్పోయినాడు. అన్ని కోల్పోయినా కానీ విసిగించుకోలే, వెనకడుగు వేయలే. శ్రమలలో, కష్టాలలో, నిందలలో, అవమానాలలో నిలబడ్డాడు. దేవుడు నిలబెట్టుకున్నాడు. కొట్టు గట్టిగా చెప్పండి, కొట్టు గట్టిగా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. శ్రమలు ఎంత ఎక్కువైనా, నిందలు ఎంత ఎక్కువైనా, అనారోగ్యం ఎంత ఎక్కువైనా, కష్టాలన్నీ ఎక్కువైనా నువ్వు ఆగిపోవద్దు. శ్రమలు ఎంత ఎక్కువైతే విశ్వాసం అంత ఎక్కువ కావాలి. కొట్టు గట్టిగా చప్పట్లు. ఆమేన్. దేవుడు నీ కొరకు దాచిపెట్టినటువంటి ఆ ఆశీర్వాదాలు, ఇదిగో ఈ గట్టు దాటితే ఆశీర్వాదాలు ఉంటాయి. ఇది దాటి ఇక్కడ వరకు వెళ్ళి నువ్వు వెనక్కి వెళ్ళిపోతే దేవుడు ఏం చేయలేడు. పూర్తిగా శ్రమలు సహించు. ఆ శ్రమలు దేనికంటే నిన్ను గమ్యానికి చేర్చడానికి. కొట్టు గట్టిగా చెప్పట్లో, కొట్టు గట్టిగా చెప్పట్లో. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు యాకోబు పత్రిక 1వ అధ్యాయం 2-3 వచనాలు త్వరగా చదివి సహాయం చేయండి. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహా ఆనందమని ఎంచుకొనుడి. మహా ఆనందమని ఎంచుకోవో. హల్లెలూయా, హల్లెలూయా. శ్రమలు వచ్చినప్పుడు ఆనందించాలా? ఇదేంటి శ్రమలు వచ్చినప్పుడు ఆనందించడం ఏంటిదంటే, నువ్వు గమనించాల్సింది ఏంటంటే, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. రొట్టె విరవబడ్డ తర్వాతే గంపలు నింపబడ్డాయి. కొట్టు గట్టిగా చెప్పండి, కొట్టు గట్టిగా చెప్పండి. రొట్టె విరవబడకపోతే గంపలు నింపబడవు. ఈరోజు నువ్వు విరవబడాలి, నువ్వు నరకబడాలి, నువ్వు కష్టాల పాలు కావాలి, నువ్వు నిందల పాలు కావాలి. ఆమేనండి, ఆమేన్. ఈరోజు పరిచర్య చేస్తున్నావా? నువ్వు దేవుని పని చేస్తుంటే నిన్ను దొంగ అంటున్నారా? ఆనందించు. ఆమేనను. ఎవరి కోసం నువ్వు అనుభవించేది?
ఆ నిందల వారి కోసం, నీ కోసం కాదు, నీ భార్య కోసం కాదు, నీ పిల్లల కోసం కాదు, జీవము కలిగిన దేవుని కోసం. కొట్టుగట్టిగా చెప్పండి, అరే నా దేవుడు అన్యాయస్తుడు కాదు. ఆమేన్. శ్రమలు వచ్చినప్పుడు ఆనందించు, నీ జీవితంలో నా ప్రభువు గొప్ప కార్యము చేయబోతున్నాడు. కొట్టుగట్టిగా చెప్పలో, కొట్టుగట్టిగా చెప్పలో. హల్లెలూయా, హల్లెలూయా. కృప కలుగును గాక. యోసేపు జీవితం ద్రోహం, మోసం అందరు వదిలేశారు, అందరు వదిలేశారు, కానీ దేవుడు విడిచిపెట్టలేదు, దేవుడు వదిలిపెట్టలేదు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆదికాండం 50వ అధ్యాయం 20వ వచనం. ఆదికాండం 50వ అధ్యాయం 20వ వచనం చదవండి. మీరు నాకు కీడి చేయ ఉద్దేశించితిరి గాని నేటి దినమున జరుగునట్లు అనగా బహు ప్రజలను బ్రతికించునట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించాడు. కొట్టు గట్టిగా చెప్పండి, హల్లెలూయా. అరే సొంత అన్నలు మోసం చేస్తే ఎవరికి చెప్పుకోవాలి? తోడబుట్టినటువంటి అన్నలు మోసం చేస్తే ఎవరికి చెప్పుకోవాలి? నమ్ముకున్న వారు తీసుకెళ్లి జైల్లో పెడితే ఎవరికి చెప్పుకోవాలి? వారినే నమ్ముకొని బ్రతుకుతున్నాడు, వాళ్ళే తీసుకెళ్లి జైల్లో వేశారు, ఎవరికి చెప్పుకుంటాడమ్మా? అన్నిటినీ తట్టుకున్నాడు. అద్భుతమైన రీతిలో ప్రధానమంత్రిగా దేవుడు లేపాడు. కొట్టుగట్టిగా చెప్పలో, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఆయనని, యోసేపుని మనుషులు కిందికి లాగాలని ప్రయత్నం చేశారు. మనుషులు యోసేపును కిందికి లాగాలని యోసేపు కిందికి లాగాలని ప్రయత్నం చేశారు. దేవుడు ప్రధానమంత్రిగా లేపాడు. కొట్టు గట్టిగా చెప్పండి, హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా. చూడండి, యోసేపు ద్రోహం, బానిసత్వం, కారాగారం, సింహాసనం, దేవుని కృప నీ మీదికి రాబోతుంది. కొట్టు గట్టిగా చెప్పండి. ఇదిగోండి, ఎంతమంది మోసం చేసినా, ఎంతమంది ద్రోహం చేసినా, ఎంతమంది బానిసత్వంలోకి నెట్టినా, ఎంతమంది జైల్లో పెట్టినా నా దేవుడు చూస్తున్నాడు. ఆమేనండి. చూసి నీకు సింహాసనం ఇవ్వబోతున్నాడు. ఎంతమంది నిన్ను ద్వేషిస్తే అంత దేవుని కృప నీ మీదికి రాబోతుంది. కొట్టు గట్టిగా చెప్పండి, కొట్టు గట్టిగా చెప్పండి, కొట్టు గట్టిగా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అనగనగా ఒక గాడిద ఉన్నాడు, గాడిద ఉంది. గాడిద రైతు దగ్గర నమ్మకంగా పనిచేస్తుంది. అయితే తెలియకుండా గాడిద బావిలో పడిపోయింది. ఆ గాడిద బావిలో పడిపోతే చక్కగా పరిచర్య చేసింది. చాలా సంవత్సరాలు ఆ గాడిదకు ఎన్నో పరిచర్యలు చేసింది. ఆ రైతుకు ఎంతో మోసింది, ఎంతో పరిచర్య చేసింది. కానీ ఆ గాడిద బావిలో పడిపోయింది. అయితే ఎలాగో ముసలిది అయిపోయింది కదా అని చెప్పి పౌజరా, హల్లెలూయా, హల్లెలూయా. ఎలాగో ముసలిది అయిపోయిందని చెప్పి ఆ బావిలో పడేసి ఇక పూడి చేద్దాంలే, ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు పని చేసింది, ఇక బావిలో పడిపోయింది, ఇంకా తీసి ఏం చేయాలా? ముసలిది అయిపోయింది, ఇక చంపేస్తే బాగుంటుంది. ఆ బావిలో పూడ్చేయాలనుకున్నారు, కానీ ఆ బావిలో పూడ్చాలనుకున్నాడు రైతు. కానీ ఇక మట్టి రాళ్ళు ఆ గాడిద మీద వేస్తూ ఉంటే ఆ గాడిద భుజం మీద పడుతున్న మట్టి ఇలా దులుపుకొని ఆ మట్టిని రాళ్ళని కింది కనుకొని అమాంతంగా బయటకు వచ్చేసింది. గట్టిగా చప్పట్లు కొట్టాల. రైతు షాక్ అయిపోయినాడు. ఈరోజు దేవుని ప్రతినిధిగా నేను ప్రవచిస్తున్నాను. నిన్నెంతమంది బావిలో తొక్కాలని ప్రయత్నం చేసిన ఆ కుట్రను, ఆ కుతంత్రాన్ని నీ పాదాల కింద పెట్టు. నీ మీద వస్తున్న నిందలు, నీ మీద వస్తున్న అవమానాలు, నీ మీద వస్తున్నటువంటి ఆ
క్రోధం, కోపం. ప్రైజ్ ది లార్డ్. ఎంతమంది నిన్ను తొక్కాలని ప్రయత్నం చేసిన నా దేవుడు తొక్కే దేవుడు కాదు. హల్లెలూయా. నర్సీపట్నం రాగానే ఒక మాట వినపడ్డది నాకు. అమ్మ తేజ గారు మామూలోడు కాదు, 200 మంది వాలంటీర్స్ని దింపుతాడు. 200 మందిని నేను దింపడం ఏంది నాయనా? 200 మంది అక్కడ నుంచి లారీలో, ఎన్ని లారీలు పట్టాలా 200 మంది అంటే? చెప్పండి సేవకులారా, 200 మందిని దింపాలంటే ఒక లారీలో ఎంతమంది పడతారు డాడీ? 50 మంది పడతారా? అంటే 4 లారీలు, ఇంచుమించు ఎన్ని కిలోమీటర్లు? ఒక 600 కిలోమీటర్లు. 600 కిలోమీటర్లు అంటే ఎన్ని లక్షల రూపాయలు ఖర్చు అవుతాయి? 200 మందిని దింపుతాడు. ఆల్రెడీ పాలకొల్లోళ్ళు చెప్పారు మాకు, నర్సీపట్నం వాళ్ళు చెప్పారు, భీమవరంలో చెప్పారు. ఛీ, ఇంత అబద్ధమా? బైబుల్ పట్టుకొని చెప్తున్నా నేను. నర్సీపట్నంలో నేను ఎప్పుడు సభలు పెట్టలే, భీమవరంలో నేను ఎప్పుడు సభలు పెట్టలే. పాలకొల్లులో పెట్టాలనుకున్నా, ఆపేశారు. నర్సీపట్నంలో పెట్టలేదు, పాలకొల్లులో పెట్టలేదు, భీమవరంలో పెట్టలేదు. అక్కడి నుంచి పాస్టర్లు చెప్పారంట 200 మందిని నింపుతాడని. దేవుడు ఎంత మంచి అధికారం ఇస్తే ఏంటండి నన్నేం తొక్కుతారండి? నాకు 32 సంవత్సరాలండి, ఒక అనాథనండి, నేను దిక్కులేనుండండి. నన్ను తొక్కడానికి, నా జీవితాన్ని నాశనం చేయడానికి, ఈ మీటింగ్ జరగకుండా ఉండడానికి, ఈ మీటింగ్కి ప్రజలు రాకుండా చేయడానికి. ఇప్పుడే విన్న వార్త, 200 కిలోమీటర్ల నుంచి ప్రజలు వచ్చారు. కొట్టండి గట్టిగా చప్పట్లో. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని జనాంగమా, ఈ రోజు నువ్వు ఎవరివైనా కావచ్చు, నిన్ను తొక్కాలి, నిన్ను నాశనం చేయాలని ఎంతమంది ప్రయత్నం చేసిన ఆ నిందలే పునాది రాళ్ళుగా మలచుకో. ఆ నిందలే పునాది రాళ్ళుగా నువ్వు మలచుకో. ఆ నిందలు పునాది రాళ్ళుగా మరచుకొని లే. ఈరోజు నువ్వు సేవకుడివి కావచ్చు, సేవకురాలివి కావచ్చు. ఈరోజు నిందలతో ఉన్నారా, అవమానాలతో ఉన్నారా, కష్టాలతో ఉన్నారా, కన్నీళ్లతో ఉన్నారా? ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈ రోజులలో నిందలు వేయడం చాలా ఈజీ. ఎవరైనా దిక్కులేని వ్యక్తి పరిచర్య చేయడానికి వస్తే వాడిని ఎట్లా తొక్కాలా, ఎట్లా నాశనం చేయాలా, ఎలా పతనం చేయాలా? పాస్టర్ల కొడుకులే సేవ చేయాలా? పాస్టర్ల కూతురులే సేవ చేయాలా? వాళ్ళ అల్లుళ్ళే సేవ చేయాలా? మాలాంటి దిక్కులేని వాళ్ళు పరిచర్య చేయకూడదా? ఎందుకు? మా నాన్న ఒక డేవిడ్ అయితే, మా నాన్న యోసేపు అయితే, మా నాన్న అరే పలాని అమ్మతేజ యోసేపు పాస్టర్ వాళ్ళ కొడుకురా. ఏం నేర్చుకోవాలి మీరు? తండ్రి సమానులు మీరంతా. మీ దగ్గర నుంచి ఏం నేర్చుకోవాలి? చాలా బాధతో మాట్లాడుతున్నా. ఈరోజు నీవు కూడా నిందలతో, అవమానాలతో పరిచర్య చేయలేని పరిస్థితులలో వెనక్కి వెళ్ళిపోతున్నావేమో. నో! ఆ నిందలే పునాది రాళ్ళుగా మలచుకో. ఆ కష్టాలే, ఆ కన్నీళ్ళే పునాది రాళ్ళుగా మలచుకో. ఆ గాడిద మట్టి రాళ్లను పునాదిగా కాళ్ళ కింద వేసి ఏ విధంగా పైకొచ్చిందో నువ్వు కూడా పైకొచ్చు నువ్వు గాక. కొట్టు గట్టిగా చెప్పట్లా, కొట్టు గట్టిగా చెప్పట్లా. హల్లెలూయా. అరే నా దేవుడు లేకపోతే ఎవరండి దించేవారు? ఎంత ప్రయత్నము చేసినా. కానీ లూసిఫర్ అనుకుంటాడు, అరే అమ్మ తేజ ఎంత తొక్కాలని చూసినా వీడు తొక్కబడట్లేదేరా. లూసిఫర్ అనుకుంటాడు, అరే లూసిఫర్ నువ్వు పిలిస్తే వచ్చినమా మేము? నా దేవుడు జీవము కలిగిన దేవుడు పేరు పెట్టి నన్ను పిలిచాడు. నన్ను పిలిచిన దేవుడు నర్సీపట్నం వచ్చినా నన్ను విడిచిపెట్టడు, వైజాగ్ వెళ్ళినా విడిచిపెట్టడు, హైదరాబాద్ పైన విడిచిపెట్టడు, ఛత్తీస్గఢ్ పైన విడిచిపెట్టడు, కర్ణాటక పైన విడిచిపెట్టడు, బీదర్ పైన విడిచిపెట్టడు.
నా దేవుడు కన్ను నుండి చూడలేని దేవుడు కాదు. నా దేవుడు చెవులుండి వినలేని దేవుడు కాదు. నా దేవుడు సర్వాంతర్యామి, సర్వ సృష్టికర్త, సజీవుడు. ఆమేన్. చెప్పండి గట్టిగా ఆమేన్ అనండి. ఆమేన్. చూడండి కీర్తన గ్రంథం 34వ అధ్యాయం 19వ వచనం. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, అనేక లైట్, వాటన్నిటిలో నుండి యెహోవా వానిని విడిపించును. వాడిని వినిపిస్తాడు. కొట్టు గట్టిగా, నిన్ను విడిపిస్తాడు. శ్రమలు వస్తాయి, శ్రమలు వస్తాయి, నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి. ఎప్పుడు నువ్వు దేవుని పని చేసినప్పుడు. నేను ఎర్ర దుప్పటి కప్పుకొని ఇంట్లో ఉంటే నా మీదకి ఏం రావో. ఆమేనండి. ఎర్ర దుప్పటి కప్పుకొని అదే భద్రాద్రి కొత్తగూడెంలో నర్సీపట్నంలో మీటింగ్ అనౌన్స్మెంట్ చేయకపోతే నా గురించి మాట్లాడడానికి దిక్కెవరుండరు. ఫలాలు కాస్తున్న చెట్టు, దేవుని పరిచర్య చేస్తున్న చెట్టు, ఎన్ని కష్టాలైనా ఎన్ని నిందలైనా చావు నా ముందు నిలబడ్డ వెనకడుగు వేసే పరిచర్య కాదు. మేడకాయ తెగిపోయిన నర్సీపట్నం సభలు జరిగి తీరాల. కొట్టు గట్టిగా చప్పట్లు. అరే బ్రతుకుతా ఒక్కరోజు బ్రతికిన ఈ సభ పెట్టి చచ్చిపోతా. ఆమేన్ అనండి. ఆమేన్. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, ఈరోజు నువ్వు ఎవరివైనా కావచ్చు చెల్లె, ఈరోజు నువ్వు ఎవరివైనా కావచ్చు తమ్ముడా, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. లైట్. ఒక్కసారి వెలుగుచున్న బల్బును చూడండి. వెలుగుచున్న బల్బు, వెలుగుచున్న బల్బును చూడండి. వెలుగుచున్న బల్బును చూడండి. దాని చుట్టూ ఏమున్నాయి? ఈగలు, దోమలు అన్నీ వచ్చేసినాయి. ఎందుకు పాస్టర్ గారు? అది వెలుగుతుంది కాబట్టి. అది వెలుగుతుంది కాబట్టి దాని చుట్టూ మొత్తం ఈగలు, దోమలు అన్నీ వచ్చినాయి. అదే ఆరిపోయినటువంటి బల్బు, ఒక్క దోమ లేదంటే, బ్రైట్నెస్ పెంచి ఒక్క దోమ లేదేంటి, ఒక్క ఈగ లేదేంటి ఆ బల్బు? హల్లెలూయా. ఒక్క ఈగ లేదు, ఒక్క దోమ లేదు దాని పక్కన. ఎందుకు? అది కూడా బల్బే, అది బల్బే. కారణం ఏంటి? అది వెలుగుతుంది కాబట్టి దోమలు, ఈగలన్నీ వచ్చేసినాయి. ఆరిపోయిన బల్బు జోలికి ఎవరు వెళ్ళరు. ఈరోజు దేవుని పరిచర్యను చేస్తున్నావంటే నీ జోలికి ఈగలు, దోమలు వచ్చి పడతాయి, నిన్ను కురుస్తాయి, నిన్ను కొట్టుతాయి, నీ వెనకాల పడతాయి. ఎందుకు అంటే నువ్వు వెలుగుతున్నావు. రెండు చేతులు పైకి లేపి చప్పట్లు కొట్టాలా. నువ్వు వెలుగుతున్నావు, 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 నువ్వు వెలుగుతున్నావు. ఈరోజు నా దేవుడు ఆరిపోయిన నిన్ను వెలిగించబోతున్నాడు. కొట్టుగట్టిగా చెప్పండి జీసస్. హల్లెలూయా. కొట్టు, రెండు చేతులు పైగా చెప్పండి, రెండు చేతులు పైగా చెప్పండి. ఎక్కడి నుంచి చూస్తున్నావు? నువ్వు ఆరిపోవడానికి వీలు లేదు. నువ్వు మండాలా, నువ్వు మండాలా, అనేకులను మండించాలా. రికమల రబ షెకే ఆగిపోయే వ్యక్తులుగా కాదు. ఆమేనండి. ఒక మాట అనగానే చర్చిలో ఏదైనా మాట వినపడ్డదంటే పాటలు పాడే చెల్లి, అమ్మో ఈ మాట నా వల్ల కాదు చెల్లి, అమ్మో నేను కూర్చుంటా. పరిచర్య చేసే అమ్మాయి, బాత్రూమ్లు కడిగే చెల్లెమ్మా, మందిరం తుడిసే చెల్లెమ్మా, ఓ ఈమెగాగా చేస్తానులే పరిచర్య అని ఎవరో లూసిఫర్ అంటారు. ఆ లూసిఫర్ మాటను పట్టుకొని అమ్మో నేను చెయ్యంలే. పాస్టర్ గారు ఫోన్ చేస్తాడు, చెల్లె ఎందుకు మందిరం తుడవలే, ఎందుకు బాత్రూమ్ కడగలే అంటే, అమ్మో ఈ నిందలు నా వల్ల కాదు బాబో. హల్లెలూయా.
నువ్వు పరిచర్య చేయాలంటే మామూలు అనుకున్నావా? సేవకులంగా మాకే అన్నుంటే మీకు ఎన్నో కొన్ని ఉంటాయి. నువ్వు వెలుగుతున్నావు కాబట్టే ఆ ఈగలు దోమలు మాటల రూపంలో నిన్ను కుడుతా ఉన్నా. వాటిని బట్టి నువ్వు ఆరిపోతే అసలు నువ్వు అడ్రస్ ఉండవు. నిన్ను కుడుతున్నారంటే నువ్వు వెలుగుతున్నావని లెక్క. కొట్టు గట్టిగా చెప్పండి, కొట్టు గట్టిగా చెప్పండి, కొట్టు గట్టిగా చెప్పండి. ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడా? దేవుడు నిన్ను దర్శిస్తున్నాడా? సమస్యలు వస్తాయి, మనుషులు నిన్ను కిందికి లాగిన దేవుడు పైకి లేపుతాడు. ఆమేన్, ఆమేన్. నర్సీపట్నంలో ఆపాలని ప్రయత్నం చేస్తే దేవుడు నాతో అన్నాడు, యూ కెన్ గో రాయచూర్. ఆమేన్ అన్నాడు. నైట్ పడుకున్నా, అయ్యా నర్సీపట్నంలో ఇట్లా ఆటంకం వస్తుందంటే నువ్వు నా మాట వింటావా వాళ్ళ మాట వింటావా? యూ కెన్ గో రాయచూర్. రాయచూర్లో పెద్ద వాలీబాల్ గ్రౌండ్ ఉంది, పెద్ద స్టేడియం ఉంది. ఆ స్టేడియంలో నువ్వు పెట్టాలా. కొట్టు గట్టిగా చెప్పండి, కొట్టు గట్టిగా చెప్పండి. రెండు చేతులు పైకి లేపి, పైకి లేపి. ఆమేన్. కృప కలుగునుగా. ఈరోజు దేవుని మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, ఈరోజు రోషం కలిగిన బిడ్డలు లెగాలే. దేవుని కోసం త్యాగానికైనా చచ్చిపోవడానికైనా సిద్ధపడేవారు లెగాలే. ఆమేన్ అనండి. ఆమేన్. చూడండి ప్రియ దేవుని జనాంగమా, పౌలు సీలాలు జైల్లో కూడా స్తోత్రం చేశారు, స్తుతులు చెల్లించారు. అపోస్తుల కార్యం 16వ అధ్యాయం, అపోస్తుల కార్యం 16వ అధ్యాయం 25వ వచనం. అపోస్తుల కార్యం 16వ అధ్యాయం 25వ వచనం చదవండి ఒకసారి. బా ఆయన అందరికి నీ జీవమును ఊపిరిని సమస్తమును దయచేయువాడు. అయితే మధ్యరాత్రి వేళ పౌలును సీలయు దేవునికి ప్రార్థన చేస్తూ కీర్తనలు పాడుచుండరి ఖైదీలు వినుచుండరి. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగెను. చెరసాల పునాదులు అదిరెను. చెరసాల పునాదులు అదిరిపోయినాయి. నీ పరిచర్యకు అడ్డొచ్చే వాళ్ళకు నిద్ర పట్టదు. ఆమేనండి. నీ దాసుడు, ఈ దాసుడు దేవుని దాసుడు ఎవరో తెలుసా? యూదా గోత్రపు సింహముతో పిలువబడిన ఒక ప్రవక్త. ఆ ప్రవక్తని అడ్డుకోవడానికి నువ్వు ఎంతటి వాడవి. పౌలు సీలలు జైల్లో కూడా స్తుతులు చెల్లించినప్పుడు సంఖ్యలు తెగిపోయినాయి. చూడండి, గట్టిగా చప్పట్లు కొట్టాలి. రెండు చేతులు పైకి లేపి. ఈరోజు మీరు సేవకులు కావచ్చు, పరిచారకులు కావచ్చు, విశ్వాసులు కావచ్చు, దేవుని ప్రతినిధిగా నేను ప్రవచిస్తున్నాను. ఈరోజు ఈ నర్సీపట్నంలో డాక్టర్ రామచంద్రరావు గారి గ్రౌండ్ లో నువ్వు స్థుతిస్తుండగా నీకున్న ఆర్థిక సంఖ్యలు తెగిపోబోతున్నాయి. ఆర్థిక సంఖ్యలు తెగిపోబోతున్నాయి. అప్పులు తెగిపోబోతున్నాయి. నీ పరిచర్యకు సాతాను గడేసిన గోలుసులు తెగిపోబోతున్నాయి. సౌండ్ పెట్టు, సౌండ్ పెట్టు, చప్పట్లు కొట్టు, రెండు చేతులు పైకి తెగిపోబోతున్నాయి. 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 చప్పట్లు కొట్టు. డోలక్ ఫ్రాడ్ సౌండ్ పెంచు. సంఖ్యలు తెగిపోబోతున్నాయి. రోగం అనే సంఖ్యలు తెగిపోబోతున్నాయి. PCOD అనే సమస్యలు తొలగిపోబోతున్నాయి. థైరాయిడ్ తొలగిపోబోతుంది. అప్పులు తొలగిపోబోతున్నాయి. నిందలు తొలగిపోబోతున్నాయి. తొలగిపోబోతున్నాయి. చప్పట్లు కొట్టాలా, చప్పట్లు కొట్టాలా, చప్పట్లు కొట్టాలా, చప్పట్లు కొట్టాలా. చప్పట్లు కొట్టాలా. సంఖ్యలు తెగిపోబోతున్నాయి. సంఖ్యలు తెగిపోబోతున్నాయి. పరిచర్యకున్నా
ఆమేన్ అనండి. ఆమేన్. ఆమేన్. ప్రతి సంఖ్యలను వేర్లతో సహా పగలించబోతున్నాను. Yes, ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. దేవుడు నా పక్షమున ఉండగా నాకు విరోధి ఎవడు? ఆమేన్. ఈరోజు పరిచర్య చేస్తున్న సేవకుడా, ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నావు? మస్కట్, దుబాయ్, అబుదాబి, ఛత్తీస్గఢ్, ఒరిస్సా, కర్ణాటక, బీహార్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఎక్కడి నుంచి నువ్వు చూస్తున్నావో నీ పరిచర్యకు అడ్డుగా ఉన్న గొలుసులు ఈ రాత్రి తెగిపోబోతున్నాయి. ఎక్కడి నుంచి చూస్తున్నావో చెల్లెమా, నీ కుటుంబానికి ఉన్న ప్రతి అడ్డుగోడలు, ప్రతి అడ్డమైనటువంటి గొలుసులను నా దేవుడు తొలగించబోతున్నాడు. రెండు చేతులు పైకి లేపి ఆమేన్. ఆమేన్. 7 సార్లు ఆమేన్. 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 డాడీ, జాషువా జనరేషన్ లెగాలి. ఆమేన్. ఎక్కడి నుంచి చూస్తున్నావు ఈ లైవ్? యవ్వన దైవ సేవకులు లెగాలి. Yes, ఆమేన్. నేను దేవుణ్ణి అడిగిన, అయ్యా ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని కన్నీళ్ళు వచ్చినా, ఇప్పుడు నేనేమంటా, ఏసన్న గారిది, రాజ్బాబాయ్ గారిది, వీళ్ళందరిది ఒక జనరేషన్. సతీష్ అయ్య గారిది, బెల్లంపల్లి ప్రవీణ్ అయ్య గారిది, శ్యామ్ కిషోర్ అయ్య గారిది, స్టీఫెన్ పాలయ్య గారిది, వీళ్ళందరిది ఒక జనరేషన్. నెక్స్ట్ మనదే. Praise the Lord. ఎవ్వరు ఆపలేరు. కొట్టు Yes, ఆమేన్. కొట్టు. నెక్స్ట్ జనరేషన్ మనదే. చేతులు పైకి లేపి చప్పట్లు కొట్టు. చేతులు పైకి లేపి చప్పట్లు కొట్టు. ఎవ్వరు ఆపాలని ప్రయత్నము చేసినా ఎవ్వరు ఆపలేరు. కొట్టు గట్టిగా చప్పట్లు. కొట్టు గట్టిగా చప్పట్లు. జాషువా జనరేషన్ లెగాలి. గట్టిగా చప్పట్లు కొట్టాలి. గట్టిగా చప్పట్లు కొట్టాలి. గట్టిగా చప్పట్లు కొట్టాలి. గట్టిగా. జాషువా జనరేషన్ లెగాల. Yes, ఆమేన్. మీ కుటుంబాల నుంచి సేవకులు లెగాల. ఆమేన్. మీ కుటుంబాల నుంచి సేవకురాళ్ళు లెగాల. ఆమేన్. మీ కుటుంబాల నుంచి పరిచర్య చేసేవారు లెగాల. ఆమేన్ అనండి. ఆమేన్. 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 చెప్పు మమ్మీ, చెప్పు మమ్మీ. యవ్వనస్తులు లెగాల. ఆపో ఆపో. పరిచర్య కోసం యవ్వనస్తులు లెగాలా వద్దా? లేవాలి. వస్తున్న నిందలను బట్టి ఆగిపోవాలా? ఆగిపోకూడదు. నిలబెట్టాలి. తల మీద చేయి పెట్టు. నా తల మీద చేయి పెట్టు. ఆశీర్వదించు. బ్లెస్ చేయి. అద్భుతమైన సేవ చేయాలయ్యా. ప్రపంచానికే గొప్ప సేవకుడుగా ఈ బిడ్డను మీ చేతులకు అప్పగిస్తున్నానయ్యా. నీ కుమారుడయ్యా, నీ సొత్తయ్యా. ఓ తండ్రి, ప్రపంచం అంతా మీరు తోడుని నడిపించండి అయ్యా. బలంగా వాడుకోండి ప్రభా. నీ సన్నిధి తోడుగా ఉంచండి అయ్యా. మీ రక్త కోట్ల భద్రపరచండి అయ్యా. మీ దేవదూతల కావలుంచండి అయ్యా. గట్టిగా చప్పట్లు కొట్టాలి. చప్పట్లు. చప్పట్లు. ప్రతి ఒక్కరు ఆత్మతో నింపబడాలి. చేతులు పైకి లేపి. చేతులు పైకి లేపి. ఉన్నతమైన సింహాసనపై దేవుడు నిన్ను కూర్చోబెడతాడు నా కుమారుడు. భయపడకు, నీకు తోడున్నాను అంటున్నాడు తండ్రి. గట్టిగా చప్పట్లు కొట్టాలా? గట్టిగా. హల్లెలూయా. చేతులు పైకి లేపి. చేతులు చేతులు పైకి లేపి. చేతులు పుదాం. చేతులు పుదాం. చేతులు పుదాం. గట్టిగా. హల్లెలూయా. 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 ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా, ఇంకొక సెకండ్లో ప్రాణం పోతుంది అన్నప్పుడే మైకు నీలోంచి దూరం కావాలా?
అప్పటి వరకు ఆ నిందలు అవమానాలు ఆగిపోవద్దు. నీ పరిచర్యను తుదముట్టించుటేనా నియమమాయనే, నీ సన్నిధిలో నే పొందుకోరి నీ చప్పట్లు కొడదామా, చప్పట్లు కొడదామా. నీ పరిచర్యను తుదముట్టించుటేనా నియమమాయనే, నీ సన్నిధిలో నే పొందుకోరి నీ స్నేహితుడనా. బ్రదర్ మీరు ఆగండి. ఆహా నా ధన్యత, చేతులు చేతులు, ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరించులో, ఏమని వివరించులో. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును. ఆమేనను. ఆమేన్. గట్టిగా చెప్పు. ఆమేన్. మన ధన్యత. ఆమేన్. ఆమేనను. ఆమేన్. నీకు యాక్సిడెంట్ అయినా, మెడకు దెబ్బ తగిలినా నువ్వు ధన్యురాలివి. ఆమేనను. ఆమేన్. నిన్ను ఇంకా గొప్పగా నా దేవుడు వాడుకోబోతున్నాడు. ఆమేన్. కృప కలుగును గాక. ఆమేన్. ఆమేన్. అరే ఎవరికి లేని ధన్యత దేవుడు మాకు ఇచ్చాడు. ఆమేన్. నోవాహు పాస్టర్కి ఇచ్చాడు, ఇక్కడున్న సేవకులందరికీ ఇచ్చాడు, నా తండ్రి సమానులందరికీ దేవుడు. డాడీ మనకున్న పోస్ట్ ఎవరికైనా ఉందా? ప్రధానమంత్రి కంటే గొప్ప పోస్ట్ మనదే. సీఎం పోస్ట్ కంటే మన పోస్టు చాలా గొప్పదే. సీఎం మీద చేతులు లేపితే 1,00,000 మంది ఉంటారేమో, కోట్ల మంది ఉంటారేమో, కానీ మనం మీద చేతులు లేపితే కొన్ని వేల మిలియన్స్ దేవదూతలు రెచ్చిపోతారు. అరే చేతులు పైకి లేపి చప్పట్లు కొట్టండమ్మా. హల్లెలూయా. నీ పరిచర్యను సప్పగా కొట్టొద్దు. ఇక్కడ మంట మండుతుంటే ఆటోమేటిక్గా అక్కడ మండాలి, అదే పరిచర్య. ఆమేన్. ఆహా నా ధన్యత, ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతునో, ఏమని వివరింతునో. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతునో. ఏమని వివరింతును. నీ శ్రమలలో పాలొందుటయే నా దర్శనమాయనే. ఒకవైపు ఏమైంది, యాక్సిడెంట్ అయింది నాకు నర్సీపట్నం మీటింగ్ అనగానే. నర్సీపట్నం మీటింగ్ అనగానే ఘోరమైన యాక్సిడెంట్, కారంతా దుగ్గైపోయింది. ఒకసారి ఫోటో పెట్టు. హల్లెలూయా. కారంతా గ్రీన్ ఫీల్డ్ హైవే మీద కారంతా డ్యామేజ్ అయిపోయింది. తనకి ఇక్కడ దెబ్బ తగిలింది, తను ఎక్కడ కూర్చుంది అక్కడే రంధ్రం పడ్డది కార్కి. డాక్టర్స్ అన్నారు 6 months వరకు నువ్వు లెగొద్దు అన్నారు, ఫిజియోథెరపీ చేయాలి. కానీ దేవుడు ఈరోజు ఈ స్టేజ్ మీద తనను దేవుడు నిలబెట్టాడు. ఈరోజు ఎవరైతే పాటలు పాడారో చెల్లెళ్ళు మీరు బాధపడకండి, ఎందుకు తెలుసా? తను నిలబడాలనే నిలబడింది. రేపు మీరు పాటలు పాడుదురు కానీ ఆమేనండి. ఆమేన్. ఎందుకంటే సాతాను ఓడించాల మనం. తను నిలబెడితేనే సాతాను గాడు ఓడిపోతాడు. ఆమేనండి. ఆమేన్. హల్లెలూయా. చూడండి కార్ మొత్తం గ్రీన్ ఫీల్డ్ హైవే మీద ఉన్నప్పుడు ఫోటో పెట్టినానా, మొత్తం అద్దమంతా వెనకాల పగిలిపోయింది మొత్తం. పక్కనే లోయ. లారీ ఫోటో పెట్టు ఒకసారి. లారీ ఫోటో ఇదే లారీ ఏసి గుద్దేసింది వెనకాల నుంచి వచ్చి. పక్కనే పెద్ద లోయ. కార్ తర్వాత ఫోటో, తర్వాత మన కార్ ఏ విధంగా అయిపోయింది. హల్లెలూయా. హల్లెలూయా. ఏ విధంగా అయిపోయింది. ఇదిగో ఇది మన కార్ పరిస్థితి. హల్లెలూయా. హల్లెలూయా. మమ్మీ ఫోటోస్ పెట్టు.
డాక్టర్స్ ఎంఆర్ఐస్ తీసి ఇక్కడ మొత్తం ప్రెస్ అయిపోయింది. నువ్వు 6 నెలలు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోవద్దు, మైక్ పట్టుకోవద్దు అన్నారు. కానీ నా దేవుడు స్వస్థతనిచ్చి ఈరోజు నర్సీపట్నం నిలబెట్టాడు. కొట్టు గట్టిగా చెప్పట్టు గట్టిగా. హల్లెలూయా. ఇన్ని శ్రమలు వచ్చినా, ఇంత కష్టం వచ్చినా, చాలా మంది ఈ మీటింగ్ ఆపాలని ప్రయత్నం చేసినా చేస్తాం. మేము చేసేది మా పని కోసం కాదు కదా, దేవుని పని కోసం. మా వయసులేంటండి, 32 సంవత్సరాలు. ఈ చిన్న వయసులో ఇంత భారం దేనికండి? ఎందుకండి ఇంత నలిగిపోతున్నాము? ఇంకెంత కాలం అండి? ఇంకెంత? చెప్పుడు మాటలు విని ఒకటే నింద. మాకు మనసు ఉంటుందండి, మేమే మనుషులమే, మాకు ఏడుపు వస్తుంది. మళ్ళీ ఏడుస్తే ఆ వీడియోని కట్ చేసి మళ్ళీ వేరే వీడియో చేయడం చాలా బాధాకరం అండి. ఈరోజు పరిచర్య చేసేవారు వదిలిపెట్టారు, కేవలం విమర్శ చేయడమే. యూట్యూబ్ ఛానల్ పెట్టుకోవడం, ఆ పాస్టర్ దొంగ, ఈ పాస్టర్ దొంగ అని మాట్లాడడం. ఆటోమేటిక్గా యూట్యూబ్ నుంచి డబ్బులు వచ్చేస్తున్నాయి. ఉపవాసాలు లేవు, ప్రయాస లేదు, మందిర కట్టుబడి లేదు, బాప్తిసాలు లేవు, ఏం లేవు. ఒకటే పరిచర్య, తిట్టుడు. ఇదే పరిచర్య అయిపోయింది. నా 2 చేతులెత్తి బ్రతిలాడుతున్నా, ఈ భారభరితమైన పరిచర్య కోసం ప్రార్థన చేయండి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, నలిగిపోయి ఉన్నా. ఈరోజు దేవుని పరిచర్యలో పౌలు శీలల వలె నిలబడండి. కష్టాల్లో కూడా, జైల్లో కూడా స్తుతులు చేయండి. ఈరోజు ఏ సమస్యతో నువ్వు వచ్చావో, ఏ బాధతో వచ్చావో, గుండెంత బరువుతో, అప్పులతో, కష్టాలతో, కన్నీళ్లతో ఈరోజు నువ్వు వచ్చావేమో, చాలా వేదనతో వచ్చావేమో, చాలా బాధతో వచ్చావేమో. యేసయ్యతో చెప్పండి, యేసయ్యా మీరు తప్ప నాకెవరున్నారయ్యా? యేసయ్యా మీరు తప్ప నాకెవరు లేరయ్యా? నాకు మీరు కావాలి అనే దేవుణ్ణి అడగండి. మీ ముందు నిలుచున్న పాస్టర్ అమ్మ తేజ అనబడే నేను 3 సంవత్సరాలప్పుడు అమ్మ చనిపోయారు. నాన్న మరొక వివాహం చేసుకొని నన్ను వదిలేశాడు. ఇంటింటికి వెళ్ళి అడుక్కొని తినేవాడిని. మా ఊర్లో పిడతల ప్రసాద్ రావయ్య గారని ఒక దైవ సేవకులు గొప్ప పరిచర్య చేస్తున్నారు. ఒక గృహ కూడిక పెడితే ఆ గృహ కూడికకు నేను వెళ్ళినాను. చింపిరు జుట్టేసుకొని అన్నం దొరుకుతుందని ఆ అన్నం కోసం వెళ్ళాను. ప్రేయర్ అంతా అయిపోయింది, ఎటోళ్ళు అటు వెళ్ళిపోయారు. నేను తింటుంటే ఆ పాస్టర్ గారి కన్నులు నా మీద పడ్డాయి. ఎవరు ఈ అబ్బాయి, ఏంటి ఈ అబ్బాయి పరిస్థితి అని చెప్పినప్పుడు, ఈ అబ్బాయి ఒక అనాథ, ఈ అబ్బాయికి ఎవరు లేరు, తండ్రి ఉన్నా కానీ పట్టించుకోడు, వేరే మ్యారేజ్ చేసుకున్నాడు అని చెప్పినప్పుడు, ఈ అబ్బాయిని అనాథ శరణాలయంలో వేద్దాం, ఉంటాడా ఈ అబ్బాయి అనాథ శరణాలయంలో అంటే, ఉంటాడు అనాథ శరణాలయంలో అని చెప్పినప్పుడు, వరంగల్ జిల్లా స్టేషన్ గన్పూర్ అనాథ శరణాలయం, COM అనే అనాథ శరణాలయం, ఫిలిప్ సార్ రన్ చేసేవారు అనాథ శరణాలయం. ఆ అనాథ శరణాలయంలో నన్ను జాయిన్ చేశారు. అనాథలు ఉంటారు, కానీ నా అంత అనాథ ఎవరు ఉండరు. అందరి కోసం బాబాయిలు, పిన్నిలు, మామయ్యలు, తాతయ్యలు వచ్చేవాళ్ళు. నా కోసం ఎవరు వచ్చేవాళ్ళు కాదు. వాళ్ళ కోసం వచ్చినప్పుడు పప్పలు, బిస్కెట్స్, చాక్లెట్స్ వాళ్ళు తింటుంటే నేను వాళ్ళ వైపు చూస్తూ ఏడ్చేవాడిని. మా అమ్మ పాయిజన్ తీసుకొని చనిపోయింది. మా నాన్న పెట్టే టార్చర్ తట్టుకోలేక పాయిజన్ తీసుకొని చనిపోయింది. అమ్మా నువ్వు ఎందుకు చనిపోయినావమ్మా? నువ్వు బ్రతుకుంటే నేను కూడా ఈ బిస్కెట్ తినేవాడిని కదమ్మా అని గుండెలు పగిలేలా ఏడ్చేవాడిని. నేను ఏడ్చినప్పుడు వాడు నాకు ఇవ్వకుండా తినడమే కాకుండా వార్డెన్ సార్కి చెప్తే వార్డెన్ సార్ ఎదురు బొంగు కర్రలతో విపరీతంగా వీపు మీద కొట్టేవాడు.
ఆ విధంగా బాత్రూంలోకి వెళ్ళి మామిడి తోటలోకి వెళ్ళి ఏడ్చిన జీవితం అమ్మ నా జీవితం. అనాథగా బ్రతికిన నా జీవితం, ఒంటరిగా బ్రతికిన నా జీవితం. నా చదువు అయిపోయిన తర్వాత మరలా ఇంటికి వెళ్ళాను. 10th అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఆ శరణాలయం తీసేశారు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ అబ్బాయి ఉంటే నేను ఉండను అని మా చిన్నమ్మ రూల్స్ పెట్టేసింది. నువ్వు ఇంట్లో నుంచి బయటికి నడు అని చెప్తే మా అమ్మ గుడంబ పెట్టేది. మాది గిరిజన గ్రామీణ ప్రాంతం, చాలా అడవి ప్రాంతం మాది. గుమ్మడి నరసయ్య అని మీరు వినే ఉంటారు. ఇల్లందు 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి సైకిల్ మీద వెళ్ళే ఎమ్మెల్యే, మీకు తెలిసే ఉంటుంది. ఆ పార్టీ మా పార్టీ. ఆయన మా నాన్నగారు మా అమ్మ సంపాదించింది అని చెప్తే స్త్రీలందరూ కలిసి అరే మీ అమ్మ సంపాదించిందే రా గుడామ్మ పెట్టి అని చెప్పినప్పుడు నన్ను ఆ మాట అంటావా అని చెప్పి ఇలా కట్టేసి దులానికి, అంటే ఆవులు కట్టేసి దులానికి ఇలా కట్టేసి నన్ను కొట్టడం ప్రారంభించాడు. తాళ్లతో కొడుతూ ఉన్నాడు, వీపుల మీద కొడుతున్నాడు. అప్పుడు నక్సలైట్స్ వచ్చారు మా ఊరు. సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ దళ కమాండర్ మదన్న వచ్చాడు. వచ్చి మా నాన్నగారిని కొట్టి అరే వాడితో ఉంటే నువ్వు చచ్చిపోతావురా అని చెప్పి నన్ను అడవిలోకి తీసుకెళ్లారు. కేవలం భోజనం కోసమే, అన్నం కోసమే అడవిలో గన్ను పట్టుకొని బ్రతికిన జీవితం నా జీవితం. మా నాన్నగారిని చంపేద్దామని డిసైడ్ అయిపోయినా. ఎక్కడెక్కడో అడవిలో తిరుగుతున్నాను. ఎప్పుడో చిన్న బందుకు నా దగ్గరికి, నా చేతికి ఎప్పుడు వస్తుందా అని చూస్తున్నాను. చాలా రోజుల తర్వాత ఒక వెపన్ నా చేతికి వచ్చింది. ఆ రాజు రాత్రి అందరూ పడుకున్న తర్వాత మా నాన్నగారిని చంపడానికి చిన్నగా బయలుదేరినాను. ప్రియ దేవుని జనాంగమా, ఆ రోజు పరిగెత్తుతున్నాను, వెపన్ పట్టుకొని పరిగెడుతుంటే 2 అన్నలు వచ్చి పరిగెత్తుకుంటూ వచ్చి పట్టేసుకున్నారు. తేజ ఏంటి అంటే అన్న ఒక్క బుల్లెట్ అన్న, మా నాన్నని చంపేసి వస్తా అన్న, ప్లీజ్ అన్న, మా నాన్నని చంపాలి. నా జీవితాన్ని రోడ్డు పాలు చేశాడు, నా జీవితాన్ని నాశనం చేశాడు. ఒక్క బుల్లెట్ అన్న ప్లీజ్ అన్న. లేదు తేజ పార్టీకి చెడు పేరు తీసుకొస్తుందని 2 నన్ను మోసుకొని దళకమండ్రన్న దగ్గరికి తీసుకెళ్తే, తేజ అలాంటి పనులు చేయొద్దు, పార్టీకి చెడు పేరు వస్తుందని చెప్పారు. అమ్మ గుర్తుకొచ్చేది, నాన్న గుర్తుకొచ్చేవాడు, అందరు గుర్తుకొచ్చేవారు, ఎవ్వరూ లేరు. అమ్మ పాటలు రాసుకుంటా ఉండేవాడిని. మీరు యూట్యూబ్లో చూడొచ్చు. అమ్మ తేజ అమ్మ పాట అనగానే మిలియన్స్లో ఉంటుంది ఆ పాట రాసుకున్నా నేను. అది అనాథ శరణాలయంలో ఉన్నప్పుడే రాసిన ఆ పాట రాసుకొని పాడుతూ ఉండేవాడిని. సుసేనక్క అని ఒక అక్క ఏడుస్తూ ఉంటే అక్క దగ్గరికి వెళ్ళి పాడితే అక్క ఏడ్చింది. దళంలో ఉన్న వాళ్ళందరూ కూడా మరి అన్న తేజ చక్కని పాట రాశాడన్న, ఒక్కసారి ఆ పాట పాడిపియండి అన్న అని చెప్తే పాట పాడినాను. పాట పాడినప్పుడు అందరూ ఏడవడం ప్రారంభించారు. ఆ పాట అమ్మా నీ జ్ఞాపకాలే మరువాలేకపోతున్నానమ్మా, విడువాలేకపోతున్నానమ్మా. అమ్మా నీ జ్ఞాపకాలే మరువాలేకపోతున్నానమ్మా, విడువాలేకపోతున్నానమ్మా. నీవు లేని నన్ను అనాథనన్నారు, నీవు లేని నన్ను అనాథనన్నారు. ఒక్కసారి కనిపించవా, ఓ అమ్మా. అమ్మా నీ జ్ఞాపకాలే మరువాలేకపోతున్నానమ్మా, విడువాలేకపోతున్నానమ్మా. నీ వడిలో ఒక్కసారి పడుకోవాలని,
నీ చేతి గోరు ముద్దలు తినాలని ఆశతో ఉన్నా ఒకసారి తినిపించవా. ఇలా ఈ పాట పాడేసరికి దళంలో అందరూ ఏడ్చారు. దళ కమాండర్ పిలిచాడు, తేజ నువ్వు నక్సలైట్గా లోపల అడవిలో ఉండడానికి కాదు, నీలో మంచి కళాకారుడు ఉన్నాడు, నువ్వు బయటికి వెళ్ళిపోవాలా. ఫోటో ఉంది అది. అరుణోదయ సాంస్కృతిక సమైక్యలో నువ్వు పని చేయాలా, నిన్ను దాంట్లో జాయిన్ చేస్తా నేను, నువ్వు ఇమ్మీడియట్లీగా అక్కడికి వెళ్ళిపో అని చెప్పినప్పుడు నన్ను బయటికి పంపించారు. బయటికి పంపించినప్పుడు ప్రియ దేవుని జనాంగమా, ఇంకా అప్పుడే తెలంగాణ ఉద్యమం ప్రారంభమైంది. తెలంగాణ ఉద్యమం ప్రారంభమైనప్పుడు ఆ తెలంగాణ ఉద్యమంలో పాటలు పాడుతూ, స్టేజీ పాటలు పాడుతూ, నేను మధుప్రియ అని తెలిసే ఉంటుంది మీకు, నేను మధుప్రియ, సాయి చంద్ రీసెంట్గా చనిపోయాడన్న పాటలు పాడుతూ ఉన్నటువంటి టైంలో, ఉద్యమంలో పనిచేస్తున్నటువంటి టైంలో సడన్గా నాకు యాక్సిడెంట్ అయింది. ఉందా ఫోటో? సడన్గా నాకు యాక్సిడెంట్ అయింది. ఇల్లందు తీసుకెళ్లారు, ఇల్లందు నుంచి ఖమ్మం తీసుకెళ్లారు. ఇక నువ్వు బ్రతకవో, నువ్వు చచ్చిపోతావు అని చెప్పేసి అన్నారు. మొత్తం రక్తం మొద్దయి ఉన్నాను, తల పగిలిపోయింది, చెయ్యి ఇరిగిపోయింది. హాస్పిటల్లో ఉన్నాను. 1 రోజు అయిపోయింది, 3 రోజులు, 4 రోజులు. నన్ను చూసేవారు లేరు, నాతో మాట్లాడేవారు లేరు, కనీసం పలకరించేవారు లేరు. అనాథగా ఉన్నా. ఒక నర్సమ్మ వచ్చి చెప్పారా, బాబు నీకెవరు లేరా అంటే, ఎవరు లేరమ్మా, నాకెవరు లేరు, నేను ఒక అనాథనంటే, తన బాబు లాంటి వయసు నాది, తన బాబు బట్టలు తీసుకొచ్చి ఒక చిన్న పెరుగన్నం బాక్స్లో తీసుకొచ్చి నాకు ఇచ్చింది. తర్వాత న్యూ టెస్టిమెంట్ బైబిల్ ఇచ్చింది. నాన్న, ఎవరు లేనోళ్ళకు దేవుడే దిక్కు నాన్న, నువ్వు ప్రార్థన చేసుకోనానా అని చెప్పినప్పుడు ఆ రోజు మోకరించానండి. యేసయ్యా, అందరు నన్ను వదిలేశారయ్యా, అందరు నన్ను మోసం చేశారు, అందరు నన్ను వదిలేశారయ్యా. యేసయ్యా, నాకు నువ్వు కావాలయ్యా, నువ్వు లేకపోతే నేను బ్రతకలేను ప్రభు, నాకు కావాలని చెప్పినప్పుడు, అప్పుడు నా వయసు 17 సంవత్సరాలు, 17 సంవత్సరాలు. ఆ 17 సంవత్సరాల వయసులో నన్ను దేవుడు పేరు పెట్టి ఆ రోజు రాత్రి అర్ధరాత్రి 12 గంటలకు నా ప్రియ కుమారుడా తేజ అని పేరు పెట్టి పిలిచి ఎక్కడికి వెళ్ళమంటావు, ఏం చేయమంటావు ప్రభు అంటే, నా ప్రియ కుమారుడా నువ్వు భద్రాద్రి కొత్తగూడెం వెళ్ళు. భద్రాద్రి కొత్తగూడెంలో తల్లి లేరు, తండ్రి లేరు, బంధువులు లేరు, రక్త సంబంధికులు లేరు, ఎవరు లేరయ్యా. నన్నేం చేయమంటావు ప్రభువా, నన్నేం చేయమంటావు అంటే, నువ్వు వెళ్ళు, నీ వెనకాల నేను వెళ్ళబోతున్నా, నేను రాబోతున్నాను. అక్కడి నుంచి కొత్తగూడెం వెళ్ళడానికి కూడా నా దగ్గర డబ్బులు లేవు, కొత్తగూడెం వెళ్ళడానికి కూడా డబ్బులు లేవు. వాళ్ళ దగ్గర ఒక 5 రూపాయలు, వాళ్ళ దగ్గర ఒక 10 రూపాయలు అడుక్కొని రూపాయలు 5 రూపాయలు 10 రూపాయలు అడుక్కున్న అనాథనమ్మ మీ ముందు నిలుచున్న నేను, ఏ దిక్కు లేరు, నేను అందరు నన్ను వదిలేసినారమ్మా. అనాథగా బ్రతికినయ్యా, అనాథ. దేవుడు పేరు పెట్టి పిలిస్తే 5 రూపాయలు 10 రూపాయలు అడుక్కొని ఆ రోజు ఖమ్మం నుంచి కొత్తగూడెంలో అడుగుపెట్టినాను. కొత్తగూడెంలో అడుగుపెట్టినటువంటి నా జీవితం పోస్ట్ ఆఫీస్ సెంటర్లో దిగినాను. పోస్ట్ ఆఫీస్ సెంటర్లో దిగి సింగరేణి హాస్పిటల్ వైపు వెళ్తా ఉన్నాను. చిన్న రేకుల షెడ్డులో ఒక సింగరేణి ఎంప్లాయ్ గోదావరి కని ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోతా ఉన్నాడు. వెళ్ళిపోతా ఉంటే
నా సాక్ష్యం చెప్తే ఆ చిన్న రేకుల షెడ్ ఇచ్చాడు. నేను రన్ చేసిన ట్యూషన్ పైన నువ్వు రన్ చేసుకో అని చెప్పి నా మీద జాలితో ఇచ్చాడు. నా బట్టలు చూసి, నా జుట్టు చూసి పిల్లలు ఎవ్వరు ట్యూషన్కి వచ్చేవాళ్ళు కాదు. ఆకలితో ఉండేవాడిని. 20 మంది పిల్లలు వచ్చేవాళ్ళు ఆ అన్న ఉన్నప్పుడు. చివరికి 3 మిగిలారు. తినడానికి తిండి లేదు. భద్రాద్రి కొత్తగూడెంలో తినడానికి తిండి లేదు. వారం అయిపోయింది, కడుపులో మంట, ఆకలి. యేసయ్యా ఎందుకు పిలిచినవు ప్రభువా ఈ భద్రాద్రి కొత్తగూడెం? ఆకలి అవుతుందని చెప్తే నేను ఏడుస్తుంటే మూల కూర్చొని ఒక 3 పిల్లలు వచ్చి, అందుకే నేను ఏడుస్తున్నారన్న మీరు అని చెప్తే, అన్న ఎందుకు ఏడుస్తున్నారు మీరంటే నాకెవరు లేరు, ఆకలి అవుతుందని చెప్తే కొంచెం అన్నం తీసుకొచ్చి, ఇంత అన్నం పట్టుకొని కొంచెం తిని మళ్ళీ రేపు కొంచెం ఉంచుకొని పాసిపోయిన అన్నం తినేవాడిని. ఆకలి విలువేంటో నా జీవితానికి తెలుసు. ఒంటరితనం ఏంటో నా జీవితానికి తెలుసు. ఆకలి విలువేంటో నా జీవితానికి తెలుసు. ఆకలితో పేగులు ఎలా మొత్తుకుంటాయో నాకు తెలుసు. ఒంటరితనం ఏంటో నాకు తెలుసు. ఆ విధముగా భద్రాద్రి కొత్తగూడెంలో నా జీవితం ప్రారంభమైంది. ఆకలితో ఉండేవాడిని. ఆ పిల్లలకు చెప్పేవాడినా, నా తల్లి లేక తండ్రి లేక ఎన్ని కష్టాలు పడ్డానన్నా, మీ తల్లిదండ్రుల్ని మంచిగా చూసుకోండి నాన్న, ప్లీజ్ మీ తల్లిదండ్రుల మాట వినండి అని ఏడ్చుకుంటూ చెప్తే వాళ్ళు కూడా ఏడ్చుకుంటూ వెళ్ళి వాళ్ళ తల్లిదండ్రుల పాదాలు ఒత్తేవాళ్ళు. ఇంత మార్పు ఏంటి మా పిల్లలలో అని చెప్పి వాళ్ళని అడిగినప్పుడు మా ట్యూషన్ టీచర్ అన్నయ్య అమ్మ తేజ అన్న చెప్పాడు తల్లిదండ్రుల విలువ గురించి. చెప్తే వాళ్ళు చాలా మార్పు చెందారు. నా పిల్లలు చెప్పిన మాట వినకపోయే వాళ్ళు అసలు తక్కువ వింటున్నారు. ఏం మందు పెట్టినావు మా పిల్లలకు అని చెప్పి వాళ్ళు ఏం చేశారంటే కాలనీ అంతా తిరిగి పిల్లల్ని పంపించారు. ఈ అబ్బాయి మంచోడు, మంచి క్రమశిక్షణ నేర్పిస్తున్నాడని చెప్పి 10 మంది అయ్యారు, 20 మంది, 30 మంది, 70 మంది పిల్లలు ట్యూషన్కి రావడం ప్రారంభమయ్యారు. ఒక చిన్న బైక్ కొనుక్కున్నా. చిన్న బైక్ కొనుక్కొని ఒక ట్యూషన్ ఇంకొక టీచర్ని పెట్టుకున్నా. చాలా కష్టాలు పడ్డానండి. రాత్రికి రాత్రి వచ్చిన పరిచర్య కాదండి. రాత్రికి రాత్రి వచ్చిన పరిచర్య కాదు. ఒంటరితనం ఏంటో నాకు తెలుసు. ఆకలి విలువేంటో నాకు తెలుసు. ఆ రోజు రంజాన్ వచ్చింది. పిల్లలందరూ ముస్లిం పిల్లలు ఉన్నారు. బిర్యానీ తీసుకొచ్చి అందరు తీసుకొస్తే డేక్ష నిండిపోయింది. నేను బిర్యానీ తింటుంటే నాలాంటి అనాథలు నాకు గుర్తుకొచ్చారు. ఇప్పుడు కడుపు నిండా నాకు బిర్యానీ దొరుకుతుందయ్యా. ఆ రోడ్ల మీద చాలా మంది అనాథలు ఉన్నారయ్యా, వాళ్ళ పరిస్థితి ఏంటయ్యా అని చెప్పి ఆ బిర్యానీ పంచడానికి వెళ్ళిన జీవితం నా జీవితం. ఆ బిర్యానీ పంచడానికి వెళ్తే ఆ రోజు బిర్యానీ పంచడానికి వెళ్ళినాం. ఇలా పెడుతున్నాం ప్లేట్లో, టక్కుని తినేస్తున్నారు పిల్లలు, టక్కుని తినేస్తున్నారు వృద్ధులు. అసలు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఇంత బిర్యానీ అయిపోయింది. ఆ రోజు రాత్రి వెళ్ళి పడుకున్నా. నేను తిని పడుకున్నా. ఎంతమంది పస్తులు ఉన్నారయ్యా, ఏంటయ్యా ఈ భారం, గుండె ఎంత భారంతో నింపబడిందయ్యా. యేసయ్యా నీ చిత్తమైతే నాలాంటి అనాథల కోసం నేను బ్రతకాలయ్యా అని చెప్పి ఒక అనాథ శరణాలయాన్ని నాకు 18 సంవత్సరాలు ఉన్నప్పుడు అమ్మ ప్రేమకు దూరమైన నేను అమ్మ అనాథ శరణాలయం ప్రారంభించాను. గట్టిగా చెప్పండి. 18 సంవత్సరాల వయసులో, 17 సంవత్సరాల వయసులో పిలుపునందుకొని 18 సంవత్సరాల వయసులో ఫోటో ఉందా నాన్న అనాథ శరణాలయంది? హల్లెలూయా. 18 సంవత్సరాల వయసులో పరిచర్యను ప్రారంభించి చిన్న రేకుల షెడ్డులో ప్రారంభించిన పరిచర్య అమ్మ ఈరోజు దేవుడు గొప్పగా దీవించాడు. ఏ అర్హత నాకు లేదండి ఇక్కడ నిలబడడానికి.
ఏ అర్హత నాలో లేదు, ఏ యోగ్యత నాలో లేదు. కేవలం దేవుని కృప, కేవలం నా యేసయ్య కృప. అన్నం కోసం ఇంటింటికెళ్ళి అడుక్కు తిన్నా ఒక అనాథ ఈరోజు 100 మందికి ఈరోజు తండ్రిగా నిలబడ్డాడమ్మా, తండ్రిగా నిలబడ్డాడు. నా యేసుకే మహిమ కలుగును. నా జీవితంలో ఎప్పుడు మరవలేని ఇది పెళ్ళైన తర్వాత, అప్పుడు నా దగ్గర సెల్లే లేదు. ఇంకా ఫోటోలు చూడు. నెక్స్ట్ స్టార్టింగ్లో ఉన్నాయా లేవా? రేపు చూపి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ప్రియ దేవుని జనాంగమా, చిన్న రేకుల షెడ్డులో స్టార్ట్ చేసిన 3 నెలల బాబుతో ప్రారంభించిన పరిచర్య అండి. 3 నెలల బాబుతో ప్రారంభించి ఒకసారి దసరా హాలిడేస్కి అనాథ శరణాలయం నుంచి ఇంటికి వెళ్ళిన డాడీ, మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే మా అత్తమ్మ చికెన్తో వేసుకుంది, మా మామయ్య చికెన్తో వేసుకున్నాడు, మా మరదలకి చికెన్, బామర్దకి చికెన్, నాకు మాత్రం నీళ్ళ చారు. నా చూపులన్నీ కూడా చికెన్ ముక్కల వైపే ఉన్నాయి. ఎప్పుడు నేను మర్చిపోనండి ఆ సిచ్యువేషన్. కానీ ఈరోజు నా డైనింగ్ టేబుల్ మీద చికెన్ అంటే చికెన్, మటన్ అంటే మటన్, ఫిష్ అంటే ఫిష్. మా యేసురత్నం డాడీ అడుగుతున్నాడు, సముద్రం చేప తీసుకొస్తా డాడీ అని. యేసయ్య ప్రేమ అండి, కేవలం ఈ దిక్కు లేనుడికి ఇంత ప్రేమ అందుతుందండి. కేవలం నా యేసయ్య కృప, కేవలం నా యేసయ్య కృప. ఆకలితో ఉన్నానా, ఆకలి తీర్చావే తల్లి, తండ్రివై నాకు ప్రేమను పంచావే. ఆకలితో ఉన్నానా, ఆకలితో ఉన్నానా, ఆకలి తీర్చావే తల్లి, తండ్రివై నాకు ప్రేమను పంచావే. నా ప్రాణమా, నా యేసయ్యా, నా సర్వమా. అనాథనైనా నన్ను ఆదుకున్నావే, నీ సేవ చేసే కృపనిచ్చావే. అనాథనైనా నన్ను ఆదుకున్నావే, నీ సేవ చేసే కృపనిచ్చావే. నా ప్రాణమా, నా యేసయ్యా, నా సర్వమా, నా యేసయ్యా. ఏంటండి? ఆకలితో ఉన్నానా, ఆకలి తీర్చావే తల్లి, తండ్రివై. ఆయనే నాకు తల్లి, ఏ దిక్కు లేదు నాకు. నా చెయ్యి బట్టి నడిపించాడు యేసయ్య నన్ను. మీరు అనుకుంటున్నారేమో ఈ నర్సీపట్నం ఒంటరిగా వచ్చానని. నన్ను నా యేసయ్య నా చెయ్యి పట్టుకొని నన్ను ఇక్కడికి నడిపించాడు. నా యేసయ్య నా పక్కనే ఉన్నాడు ఇప్పుడు. నా యేసయ్య వదిలిపెడితే నేను బ్రతకలేను. నా యేసయ్య విడిచిపెడితే ఒక్క క్షణం కూడా నేను ఉండలేను. ఇక్కడ నేను నిలబడ్డానంటే ఆయన నా చెయ్యి పట్టుకున్నాడు. ఏ యోగ్యత నాలో లేదండి. అందుకనే ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా, ఎంత వేదన వచ్చినా, ఎంతమంది విమర్శించినా, పిలిచిన దేవుడు ఉన్నాడు. అసలు చిన్నప్పుడే పెద్ద పెద్ద సమస్యలు, పెద్ద పెద్ద పోరాటాలు, ఆకలికి అలమట్టించిన కష్టాలు, కన్నీళ్ళు,
ఓ ఒంటరితనము, ఆకలి, ఓ పెద్ద పెద్ద శ్రమలను దాటుకొని వచ్చా. ఎవరో ఏదో అంటే నలిగిపోతానా ఏంటి? ఏం తెలుసు అమ్మ తేజ గురించి? ఏం తెలుసు? ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ఒక్క మాట చెప్పి ముగిస్తానండి. మా చిన్నమ్మ, మా నాన్న వేరే మ్యారేజ్ చేసుకున్నాడు. మా చిన్నమ్మ ఒక మాట చెప్పేదే, ఆడు నల్లోడు, వాడు ఉంటే నేను ఇంట్లో ఉండను, వెళ్ళిపోతా ఇప్పుడే, సూట్ కేసు సర్దుకొని వెళ్ళిపోతా, ఇప్పుడే వెళ్ళిపోతా అనేది. ఈ ముఖం ఎవరికి చూపియొద్దు, నాకు చూపెట్టొద్దు నువ్వు అనేది. కానీ ఇదే ముఖాన్ని ఈరోజు టీవీ ఛానళ్ళల్లో, యూట్యూబ్లో, ఇలాంటి సభలలో కొన్ని కోట్ల మందికి ఈ ముఖాన్ని నా దేవుడు చూపిస్తున్నాడండి. నా యేసుకే మహిమ కలుగునక, నా యేసుకే ఘనత అండి. మా చెల్లి అనాథనైన నా బ్రతుకును మార్చిన దేవుడు చెల్లెమ్మా, అభాగ్యుడైన నా జీవితాన్ని మార్చిన దేవుడు. ఈరోజు రోడ్ల మీద ఉండి వింటున్నారేమో తమ్ముళ్ళు, నా 2 చేతులు ఎత్తి బ్రతిలాడుతున్నాను. ఈరోజు తాగుతున్నారేమో, తిరుగుతున్నారేమో. అనాథనైన నా బ్రతుకును మార్చిన దేవుడు మీ బ్రతుకులను మార్చడానికి నా దేవుడు సమర్థుడు. ఇదే సమయం రా, దేవుడు నిన్ను నిలబెట్టుకోబోతున్నాడు. నీ కొడుకు త్రాగుతున్నాడేమో, తిరుగుతున్నాడేమో, ఏం పర్లేదమ్మా, దేవుడు నిలబెడతాడు. నా దేవునికి అసాధ్యమైనదంటూ ఏది లేదు. శ్రమలు వస్తున్నాయని ఆగిపోతున్నారేమో, నిందలు వస్తున్నాయని ఆగిపోతున్నారేమో. ఏమండి, నన్ను ఏమన్నారు తెలుసా? రే అనాథగా నీకెవరిస్తారా పిల్లను అన్నారు. ఏమండి, ఎవరిస్తారా నీకు అన్నారు. తను కిడ్జీ ఇంటర్నేషనల్ స్కూల్లో ప్రిన్సిపల్. ఒక్క కూతురు, వాళ్ళ డాడీ మంచి సింగర్ అండ్ ఎంప్లాయ్. దేవుడు మాట్లాడితే తను నన్ను వివాహం చేసుకుందండి. ఈరోజు తల్లి కంటే, తండ్రి కంటే ఎక్కువగా నన్ను ఇలా పువ్వుల్లో పెట్టుకొని చూసుకునే భార్యను దేవుడు నాకు ఇచ్చాడు. నా యేసుకే మహిమ కలుగును గాక, నా యేసుకే ఘనత కలుగును గాక. సమయం లేదు, రేపటి దినాన నా పూర్తి సాక్ష్యాన్ని చెప్తాను. రేకుల షెడ్డు నుంచి ఈ విధముగా ఏ విధంగా దేవుడు తీసుకొచ్చాడు, ఏ విధంగా నన్ను దేవుడు తీసుకొచ్చాడు పూర్తిగా చెప్తాను. ఒక్కసారి ఎక్కడున్నారు అక్కడే లేచి నిలబడండి ప్లీజ్. లేచి నిలబడండి, ఎవ్వరు వెళ్ళకండి ప్లీజ్. ఇదే చివరి సమయం. యేసయ్యా, నాకు నువ్వు కావాలయ్యా. యేసయ్యా, అయ్యా, నువ్వు లేకపోతే నేనేమైపోదునో ప్రభువా. నువ్వు లేకపోతే నేనేమైపోదునో ప్రభు, నేనేమైపోదునో ప్రభు. చెల్లెమ్మ, ఎవరు వెళ్ళకండి ప్లీజ్. మీ కొడుకుల కోసం ప్రార్థన చేయండి, మీ పిల్లల కోసం ప్రార్థన చేయండి. చివరిగా మీ తలల మీద చేతులు పెట్టుకోండి అమ్మా. తమ్ముళ్ళు, మీ ముందు నిలుచున్న అనాథగా అమ్మ తేజ అనాథ తమ్ముడు నా బ్రతుకుని మార్చాడు. తమ్ముడు, చెల్లెమ్మా, నా బ్రతుకుని మార్చాడేమా. నీ బ్రతుకుని మార్చలేడా? మార్చబోతున్నాడు. ఇక్కడికి నేను సంఘాన్ని కట్టడానికి రాలేదు సేవకులారా, మీకు నా 2 చేతులు ఎత్తి బ్రతిలాడుతున్నాను. నర్సీపట్నం సేవకులారా, సంఘం కట్టడానికి రాలే. ఈ దిక్కు లేనోని చరిత్రను మార్చిన దేవుడు అనేక మంది చరిత్ర మార్చగలడని చెప్పడానికి వచ్చాను. నా బ్రతుకుని మార్చిన దేవుడు అనేక మంది జీవితాన్ని మార్చగలడని చెప్పడానికి వచ్చాను. దయచేసి ప్రతి ఒక్కరు కూడా తలల మీద చేతులు పెట్టుకొని నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదునో, నీ కృపయే లేకపోతే. ఎవ్వరు కళ్ళు తెరవద్దు. కరుణగల యేసయ్యా, ఈ జీవితానికి నీవే చాలునయ్యా. కరుణగల యేసయ్యా, ఈ జీవితానికి
అవునయ్యా, ఈ జీవితానికి నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదునో. నీ కృప ఏడుద్దాం, కన్నీరు కారుద్దాం. లేదయ్యా, నువ్వు లేకపోతే నేనేమైపోయావన్నయ్యా. నేనేమైపోదునో, నీ కృపయే లేకపోతే నాకు ఊపిరి లేదయ్యా. కరుణగల యేసయ్యా, ఈ జీవితానికి రెండు చేతులు పైకి లేపండి, రెండు చేతులు పైకి. యేసయ్యా నువ్వే కావాలయ్యా, నువ్వే కావాలయ్యా. నువ్వే లేకపోతే నేనేమైపోయేవాడినయ్యా, నేనేమైపోయేవాడినయ్యా. నేను బ్రతకలేనయ్యా, నాకు నువ్వు కావాలయ్యా. అయ్యా ఈ రెండో రోజు సభలో ఒక్క చెల్లినైనా తాకయ్యా, ఒక్క తమ్ముడైనా తాకయ్యా. అయ్యా ఒక చెల్లినైనా అయ్యా, నీ కృపయే అయ్యా నన్ను తాకయ్యా. చెప్పు, తాగుడు అలవాటు ఉందా తమ్ముడు? మారిపో. తిరుగుడు అలవాటు ఉందా? తిరుగుడు అలవాటు ఉందా? మారిపో తమ్ముడు, మారిపో తమ్ముడు. ఏడువు తమ్ముడు, నన్ను మార్చయ్యా. నా తల్లి నా తండ్రి ఎంతగానో కష్టపడుతున్నారయ్యా, నా తల్లి తండ్రి ఎంతగానో కష్టపడుతున్నారయ్యా. చేతులు పైకి లేపు. యేసయ్యా పిలవండి 7 సార్లు. చేతులుపు. యేసయ్యా, 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 యేసయ్యా. యేసయ్యా. అడుగు, యేసయ్యని అడుగు. యేసయ్యా, యేసయ్యా. నాకు నువ్వు కావాలయ్యా, నాకు నువ్వు కావాలయ్యా. నువ్వు లేకపోతే బ్రతకలేనయ్యా. చేతులు ఊపుదాం, చేతులు ఊపుదాం, చేతులు ఊపుదాం. యేసయ్యా, 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 యేసయ్యా. చేతులు ఊపుదాం, చేతులు ఊపుదాం, చేతులు ఊపుదాం. యేసయ్యా, 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 యేసయ్యా నాకు నువ్వు కావాలయ్యా, కావాలి, నాకు నువ్వు కావాలయ్యా. కావాలి ప్రభు. నువ్వు లేకపోతే నేను బ్రతకలేనయ్యా. చేతులు ఊపు, చేతులు ఊపు. చేతులు ఊపయ్యా, చేతులు ఊపు. జీసస్, జీసస్. యేసయ్యా నాకు నువ్వు కావాలయ్యా. చేతులుపు, చేతులుపు, చేతులుపు. యా నాకు నువ్వు కావాలయ్యా. శివ, చేతులు ఊపు, చేతులుపుతూ, చేతులుపుతూ. యేసయ్యా నాకు నువ్వు కావాలయ్యా. నువ్వు లేకపోతే నేను బ్రతకలేనయ్యా, నాకు నువ్వు కావాలయ్యా. నువ్వు లేకుండా ఉండలేనయ్యా. చివరి నిమిషం, చివరి నిమిషం, నువ్వు లేకుండా నేను ఉండలేనయ్యా. నువ్వు లేకుండా నేను బ్రతకలేను. లేపు, ఆకాశం వైపు చేతులు. జీసస్, జీసస్, జీసస్. యేసయ్యా అని పిలువు, యేసయ్యా అని పిలువు, యేసయ్యా, యేసయ్యా అని పిలువు. యేసయ్యా, అయ్యా యేసయ్యా. నీవే లేకపోతే నేమైపోదునో. నీ కృపయే. చేతులు పైకి లేపి. శివ, కరుణగల యేసయ్యా, యేసయ్య నాకు కావాలన్నా. ఈ రోజు యేసయ్య నాకు కావాలి. యవనస్తులారా, దేవుడు నిన్ను తాకబోతున్నాడు, తాకబోతున్నాడు. యేసయ్య కావాలి అన్న యవనస్తులు పరిగెత్తుకుంటూ రావాలి. కరుణగల యేసయ్యా రావాలి. యవనస్తులు ముందుకు రావాలి, మీకోసం నేను ప్రార్థన చేయబోతున్నాను. రావాలా యవనస్తులు? యేసయ్య కావాలి అన్నవారు జీవితానికి నీవే చాలు. యేసయ్య ఎంతమంది కావాలా? యవనస్తులు, ఏడుస్తున్న యవనస్తులు రండి. మీ తలల మీద చేయబెట్టి నేను ప్రార్థన చేయబోతున్నాను. మీ తలల మీద చేయబెట్టి నేను ప్రార్థన చేయబోతున్నాను. రండి యవనస్తులారా, రండి. ఎస్, వెరీ గుడ్. నా సొంత ఆలోచనలే కలిగించెను నష్టము. ప్రతి ఒక్కరం రెండు చేతుల పైకి లేచి ఏడ్చే వాళ్ళనే ముందుకు రమ్మని. నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదునో. అవునయ్యా, అవునయ్యా, నీ ప్రేమ చూపకపోతే లేకపోతే యవనస్తులు రావాలి, ఊపిరి లేదయ్యా. యవనస్తులు రావాలి. ఏడవండి, కన్నీరు కార్చండి. అన్నా నేనేమైపోదునో. నాకు నువ్వు కావాలి యేసయ్యా, యేసయ్యా నాకు నువ్వు కావాలయ్యా.
నువ్వు లేకపోతే నాకు ఊపిరి లేదు. అడుగు యేసయ్యా. ఏడవండి చెల్లెళ్ళు, నీవు ప్రేమే చూపకపోతే నువ్వు లేకపోతే నా జీవితం ఏమైపోయేదయ్యా. అయిపోదునో, నీ కృపయే లేకపోతే నాకు ఊపిరి లేదయ్యా. కరుణగల యేసయ్యా, నా జీవితానికి నీవే చాలునయ్యా. అవునయ్యా, నా జీవితానికి నువ్వు కావాలయ్యా. నా జీవితానికి నువ్వు కావాలయ్యా. నా జీవితానికి నువ్వు కావాలయ్యా. అయ్యా నువ్వు లేకపోతే నేను బ్రతకలేనయ్యా. అయ్యా నా జీవితానికి నువ్వు కావాలయ్యా. నువ్వు లేకపోతే నేను బ్రతకలేనా? ఎందుకు ఏడుస్తున్నావు? నేనేమైపోదునో. అయ్యా నాకు నువ్వు కావాలయ్యా. అయ్యా నాకు నువ్వు కావాలయ్యా. ఎందుకు ఏడుస్తున్నావు చెల్లి? ఏడ్చే వాళ్ళు కనపడట్లేదా ఫిలిప్? చెప్పమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు? గర్భఫలం కావాలి. దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం జరిగిస్తాడా? ఎవరు కావాలమ్మా నీకు? ఏ దేవుడు కావాలా? ఆ చెల్లెమ్మ చూడు ఎట్లా ఏడుస్తుందో. చెల్లెమ్మ ఎందుకు ఏడుస్తున్నావు బిడ్డ? అమ్మా రక్షణ పొందుకోవాలా? ఆమేన్. అన్నయ్య కోసం, తండ్రి కోసం ఏడుస్తున్నావు. నువ్వు ఈ స్థలంలో కార్చే కన్నీళ్లకు నా దేవుడు జవాబు ఇవ్వబోతున్నాడు. ఆమేన్, 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 ఆమేన్. రక్షణలోకి రాలేదా బిడ్డ? వాళ్ళు మైక్ పట్టుకో. రాలేదా? ఏం నాన్న ఏం చేస్తూ ఉంటాడు? ఎందుకు వాళ్ళ వల్ల ఇబ్బంది ఏంటి నీకు? వాళ్ళు కూడా దేవుడిని నమ్ముకోవాలా? దేవుణ్ణి తెలుసుకోవాలి. తప్పకుండా నా దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యం జరిగిస్తాడు. చెప్పండి, యేసయ్య ఎంతమందికి కావాలా? చెప్పండి, యేసయ్య కావాలా? యేసయ్యా నాకు నువ్వు కావాలయ్యా అని చెప్పండి. చెప్పండి గట్టిగా, యేసయ్యా నాకు నువ్వు కావాలయ్యా. తండ్రి తండ్రి ఎంతమంది బిడ్డలు ముందుకొచ్చారో ప్రతి ఒక్కరి జీవితంలో గొప్ప కార్యం ఆమేన్, ఆమేన్. ఎంతమంది బిడ్డలు కన్నీరు గారుస్తున్నారు. ఆ బిడ్డల జీవితంలో గొప్ప కార్యం ఆమేన్, ఆమేన్, ఆమేన్. గొప్ప కలుగును కాక మీ జీవితాల్లో గొప్ప అద్భుతాలు జరగబోతున్నాయి. ఆమేన్, ఆమేనమ్మా. ఆమేన్. గుండెలు పగిలేలాగా ఏడుస్తున్నారు అందరూ. దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యం చేయబోతున్నాడు. Yes, ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఆమేన్. ఈ రాత్రి నేను అందరి కోసం ప్రార్థన చేయబోతున్నాను. ఆమేన్. ఆమేన్.